ఏమైతుంది ఏం జరిగింది అసలు ఏమైంది ఇంట్లో? ఈయన వచ్చి అన్న ఫోన్ ఏడుంది అడుగు అని అన్నాడు. అన్న పోయి అడిగిన అన్న నీ ఫోన్ ఏడుంది, నీ ఫోన్ లేదా అని అడిగిన. ఉంది రా అని అన్నాడు. ఏడుందని అన్న. ఇప్పుడు నీ ఫోన్ పోయిందా? నిజం మజా కాదు, నేను వీడియో కాదు మజా కాదు, నిజం అడుగుతున్నా. ఫోన్ ఫోన్ పోయిందా? నువ్వు ఏడబెట్టుకున్నావు. ఏమైందిరా? అరే ఇక్కడ చూడరా ఏమైంది? ఓరు ఆయన ఎందుకు కూడా కొట్టుకుంటు? నిజం పోయిందా ఫోన్? నిజం చెప్పు. ఏమైంది చెప్పు. ఫోన్ మంచిగా అన్నప్పుడు ఇచ్చేసాడు. చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. దోలాడుతున్నా అడుగు దోలాడుతున్నాను ఫోన్. అరే వచ్చిందిరా. అంటే మళ్ళీ వెళ్ళేసి వస్తా. ఒక ఫోటో దింప అడుకో తల్లి సమర శంఖం పూరించు. అడిగో చాక్లెట్ ఇచ్చేసి ఆంటీకి వెళ్ళిపోదాం. ఆంటీ చాక్లెట్ తీసుకోండి. అదిదా సర్ప్రైజ్. సో ఈయన అందరి మీద ప్రాంక్ చేస్తుండే, ఇప్పుడు ఈయన మీద మనం ప్రాంక్ చేయాలా? ఏంటంటే ఇట్లనే షూట్లో వీడియో అయిపోయిన తర్వాతనే ధర్మేష్ అని ఉండు కదా, ఆయన ఫోన్ తీసేసుకొని దాపెట్టేసేసినాం అనమాట. అది ఎవరి దగ్గర కాదు, సోనం దగ్గర ఉంది. ఇప్పుడు సోనం ఎట్లా యాక్టింగ్ చేస్తుంది చూడు. ఆయన పాపం మస్తు బదిలాడుతుండు ఫోన్ అని చూపిస్తాం. ఏమైందిరా? ఇట్లా తిరుగు. ఏమైందిరా? అరే ఇక్కడ చూడరా ఏమైంది? ఓరు ఆయన ఎందుకు కూడా కొట్టుకుంటు? నిజం పోయిందా ఫోన్? నిజం చెప్పు. అరే ఏడుందిరా ఫోన్? నేను నార్మల్గా తీస్తున్నా వీడియో, దానికి కాదు. బయటికి వీడియో తీయవా? ఏమేమి చెప్పు. ఫోన్ పోయింది. నీకు ఇంటర్వ్యూ తీసుకున్నామని చెప్పి వచ్చిన. ఫోన్ పోయింది. ఆ ఫోన్ దొరికితే తీసి ఇచ్చాడు. చెప్పరా ఫోన్ పోయింది అన్నది. ఏమేమి చెప్పు. ఫోన్ మంచిగా అన్నప్పుడు ఇచ్చేసాడు. ఏం జరుగుతుంది? ఏమైంది? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు. అసలు ఏమైతుంది? ఏం జరిగింది అసలు ఏమైంది ఇంట్లో? ఈయన వచ్చి అన్న ఫోన్ ఏడుంది అడుగు అని అన్నాడు. అన్న పోయి అడిగిన అన్న నీ ఫోన్ ఏడుంది, నీ ఫోన్ లేదా అని అడిగిన. ఉంది రా అని అన్నాడు. ఏడుందని అన్న. ఇప్పుడు నీ ఫోన్ పోయిందా? నిజం మజా కాదు, నేను వీడియో కాదు మజా కాదు, నిజం అడుగుతున్నా. ఫోన్ ఫోన్ పోయిందా? నువ్వు ఏడబెట్టుకున్నావు. ఇంకా ఇచ్చిన నేను కామెడీ చేయకు. నువ్వు కాదు ఈయన అందరి మీద కామెడీ చేస్తాడు. ఈయన ఇప్పుడు కూడా కామెడీ చేస్తాడు. చెప్పు నిజం చెప్పు. అసలు అన్న జోకులు ఉంది అన్న. ఎప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట. వేసేసాడు, బాగా వేసేసాడు. మన ఈ ఫోన్ కదా, ఐఫోన్. ఐఫోన్ ఎండి పెట్టుకొని తిరుగుతున్నా. ఎప్పుడు పాపం అసలు సోనం ఏమైతుంది? ఏమైనా ఫోన్ అడగమన్నాడు. పోయి అడిగినా మేము ఏదో నార్మల్ గా వీడియో తీస్తున్నాం కానీ ఎవరి ఫోన్ పోయినా మాకు తెలియదు.
ఫోటో దిగుదామని ఫోన్ అన్న నాకు ఒకసారి అడగంటే అన్న వచ్చాడు నిన్న వచ్చాడు ఫోన్ లేదు నాకేం తెలియదు. నా జోబులు చెక్ చేయి. నేనేమన్నా నా జోబులు చెక్ చేయి. కాసోనా మీ కరా అందరు నీ మీద డౌట్ పడుతుంది కదా చెప్పాలకి ఏదో ఒకటి చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. గోపాల్ దొంగ సరే రా చూపి ఏడుందో చూపి మొత్తం పైన. నేను చెప్పాలి ఆయన కిందకి తీసుకొని పోయినా ఇప్పుడే అందుకే నిజంగా లేదు నా దగ్గర. అరే మరి ఏం చేస్తున్నావురా ఫోన్? నాకేం తెలుసా చేస్తున్నా నాకు తెలియదు. నాకు తెలియదు. అర్థం కాదు. ఫోన్ మన దగ్గరనే ఉంది. సోనం దొంగతనం చేసింది కాదు కదా. ఏడని చెప్పు అసలుకి ఏమైంది అసలు కథ? ఎందుకు ఇట్లా ఆగమం అవుతున్నావు? అరే ఆగం కాదు బాబు, దాంట్లో పైసలు ఉన్నాయి, దాంట్లోనే 2 లక్షలు ఉన్నాయి. సోనం మీకు రా సోనం అసలు ఏమైంది? ఫోన్ ఏడమైంది? నువ్వు ఏడో చూసినావు చెప్పు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలు. నువ్వు చూసినావా? ఇదో ఈయననే పట్టుకొని పోయింది కదా. నేను బ్యాగ్ అంది అది బయటనే ఉందన్న. బ్యాగ్ బయట లోపలికి వచ్చినాక లోపల అది సోనం జోబులో పెట్టుకొని ఎన్నో దాపెట్టుకుంది. నీకు తెలియదు గమ్మున ఉండాలా. చెప్పన్నా ఎడబెట్టినావు అసలు? దోలాడుతున్నా అడుగు దోలాడుతున్నాను దోలాడుతున్నా. కూడా తెలియదు కానీ మన దగ్గరనే ఉంది. సోనం చెప్పు సోనం ఏడుంది ఫోన్ అంటే వెళ్ళిపోతాం మేము. అయిపోయింది నిజంగా నువ్వు ఓన్కి కూర్చోమా నీకు తెలియదా? జోకర్ ఆయన ఏమన్నా ఎట్టోడా మంచోడా ఏమన్నా పిచ్చోని చెప్పన్నా. మేము వీడియో నార్మల్ గా తీసుకుంటున్నాం. తోట ఉంది ఫోన్ పోతే మీరు మోకాళ్ళు ఉందా? ఫోన్ నాకు తెలియదు. తీసుకుంటే నేను చెప్తాను అమ్మతలే నేను చెప్తాను అరే ఆయన పాపం ఆయన నువ్వు తీసుకుంటా పడుకున్న లేవాటి తీసుకున్నావు అంటున్నావు. మా మమ్మీ ఫోన్ చేస్తుంది పోదాం దా. అరే ఫోన్ ఏం చేస్తావు? ఫోన్ పోయిందంటే నువ్వు నాకేం తెలుసు? నేను ఎందుకు ఇప్పిస్తారా? ఆయన నాకు ఇచ్చిన ఆయన ఫోన్ నాకు ఇస్తే నేను ఇప్పిస్తా. ఒకసారి ఫోన్ చేయి చూపి స్పీకర్ పెట్టు. స్పీకర్ పెట్టరా? రీఛార్జ్ లేదంట నీ ఫోన్ లో. అయ్యో ఫోన్ తెచ్చుకున్నావు. ఏడబెట్టినవరా ఫోన్? నీ దగ్గర ఉంటది కదరా నా ఫోన్. అరే ఇప్పటిదాకా ఫోటో దిగుతాను, నువ్వే తీసుకున్నావా? నా ఫోన్ నేను ఫోటో దిగుతాను. నేను ఈయన చేతిలోనే చూసిన ఫోన్ లో. ఫోటో దిగుతాను అసలు. దిగాడు ఎక్కువ. నేను దిగుతాను. నిజంగా ఈయన కింద పెట్టిండు. నువ్వు నమ్మి ఏం చేసినావు? ప్యాకెట్ లకు అమ్ముకున్నావా? అమ్ముకుంటాను ఐఫోన్. నా బ్యాగ్ నా బ్యాగ్ లో ఉండదు. నా బ్యాగ్ లో బుక్కులు తప్ప ఏమి ఉండదు. నడుదా పోదా ఫోన్
ఫోన్ ఊరికి ఇచ్చిన నాకే ఫోన్ దొరికినాక పెట్టుకో ఆడ టైం అవుతుంది. ఎప్పుడు 4 గంటలకు వచ్చినాడా అర్థమవుతుంది. అమ్మ ఫోన్ చేస్తున్నా పోయేది ఉందా నువ్వు గమ్మత్ చేస్తున్నా. అరే పోయేది ఉందా అమ్మ దగ్గర ఫోన్ తీసుకుంటే ఫోన్ తీసుకున్నావా? అరే నేను తీసుకో ఇక్కడ సీదా పిఎస్ కంప్లైంట్ వాళ్ళే తెచ్చి ఇస్తాను ఫోన్. టైం వేస్ట్ చెప్పడానికి దాని అమౌంట్ ఉన్నాయా? ఫోన్ పేలోనే ఉన్నాయా? ఎన్ని లక్షలు ఉన్నాయి చెప్పాను. ఎన్ని లక్షలు ఉన్నాయి చెప్పాను. ₹1,00,000 తీసుకున్నాం. అది నాకు ఎట్లా వీళ్ళు ఓపెన్ చేస్తారు దాన్ని, నాకు కూడా తెలియదు. జాగ్రత్తగా చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. ఎందుకు నవ్వుతూ కాదు కొన్ని ఫోన్ అవుతుంది. అమ్మ ఫోన్ చేసింది చూపి ఒకసారి తీసి చూపి కెమెరా ఫోన్ చేస్తుంది. వెళ్ళిపోదాం చూపాడు వాళ్ళ నంబర్ వాళ్ళకి చూపి మనం టైం పాస్ చేస్తున్నాం అనుకుంటున్నాను. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది పోవాలి, మన టైం అయితే మేము అంతా పోవాలా. సోనం బాయ్ మేడం మళ్ళీ ఇంకోసారి రివెంజ్ ప్రాంక్స్ ఇట్లాంటివి చేయగా ముఖం ఎర్ర అయిపోయింది. వదిలేదా నేనెందుకు తీసుకుంటానా? అరే మీ మమ్మీ ఫోన్ చేస్తున్నాడు. మా మమ్మీ నేను వస్తున్నా, ఛార్జింగ్ పెడతావు. ఆమె కూడా వెళ్ళిపోతుంది. ఆమె కూడా వెళ్ళిపోతుంది. ఏమో నాకు తెలియదు. సోనం ఏమంటారు, ఇక్కడ నీకు ఒకటి చెప్తా. కాదు ఆమెకు అప్పుడు ఏడిపిస్తున్నా, మొన్న చాక్లెట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు చాక్లెట్ ఇస్తున్నా. నిజం తెలియదా నీ ఫోన్? అరే చూసిందిరా. ఇక్కడ అంటే మళ్ళీ వెళ్ళేసి వస్తా. ఒక ఫోటో దింపవా? అడిగో తల్లి సమర శంఖం పూరించు. అడిగో చాక్లెట్ ఇచ్చేసి ఆంటీకి వెళ్ళిపోదాం. ఆంటీ చాక్లెట్ తీసుకోనండి. అదిదా సర్ప్రైజ్, ఇలా జరిగింది అంటూ నువ్వే మరి బాధపడకు. గాజులు కింద పడిపోయినా భయపడిపిస్తావా? ఐఫోన్ దొల్లాడుకో. బాయ్ బాయ్. లేదు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే.